నమస్తే అండి. ఎప్పుడైనా సమాజం బాధితుల పక్షాన నిలుస్తుందండి. మరీ ముఖ్యంగా ఏ దిక్కు లేనటువంటి వాళ్ళపైన సానుభూతి కురిపిస్తుంది. అలాగే సమాజం ఎమోషన్స్‌ను గుండెల నిండా కూడా నింపుకొని ఉంటుంది. అవసరమైనటువంటి వాళ్ళకి ప్రేమను పంచుతుంది కూడా. అరాచకాలపైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో అయితే ఓటు అనేటటువంటి ఆయుధంతో అరాచకాలు, విధ్వంసాలు చేస్తున్నటువంటి వారిని మార్చే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కూడా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడు. అధికార మదము, మీడియా దన్నుతో ఏమైనా చేయొచ్చు అనేటటువంటి అహంకారంతో కొంతమంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు అనేటటువంటి భావన ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా ఉంది. తాజాగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీడియాతో ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పైన అవాకులు చవాకులు పేలారు. గోరంట్ల నోటుకొచ్చినట్లు మాట్లాడడానికి ఒకే ఒక్క కారణం అండి, ధైర్యం. అధికారం శాశ్వతము అనేటటువంటి నమ్మకం. ఖబర్దార్ జగన్ రెడ్డి, పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? నిన్ను చంపేస్తే తప్పేముంది? నీ విధానాన్ని మేము అమలు చేస్తే తప్పేముందని అడుగుతున్నా అని అనడం. రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను వంచించి హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తండ్రి రాజారెడ్డిని కూడా బుచ్చయ్య చౌదరి వదిలిపెట్టలేదు. పుష్ప 2 సినిమాలో పాపులర్ డైలాగ్తో జగన్ పర్యటనలో ఫ్లెక్సీ పెట్టడం పైన రాజకీయ వివాదం రగిలింది. చివరికి ఆ ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలే పెట్టారంటూ వైసీపీ ఆరోపించడం, అది ఆధారాలతో కూడా బయట పెట్టడం జరిగింది. అలా గంగా జాతరలో పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామని రప్ప అంటూ ఫ్లెక్సీలు పెట్టారని, టీడీపీ ఆరోపణలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు జగన్ను ప్రశ్నించినప్పుడు ఆయన వ్యంగ్యంగా స్పందించారు. అదేదో సినిమా డైలాగ్ కదా, ఏ సినిమా అంటూ ఏమన్నారంటూ జగన్ అడిగి మరీ జర్నలిస్టుల నుంచి విషయాన్ని రాబట్టారు. అయితే నరుకుతానని జగన్ అన్నట్టుగా టీడీపీ, ఆ పార్టీని మోసేటటువంటి మీడియాలు ఉన్నాయి కదా, దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈవేళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక అడుగు కాస్త ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా తిట్టారు. ఏకంగా నిన్ను చంపితే తప్పేంటని ప్రశ్నించారు. నువ్వో దొంగ, 420 అంటూ నోటుకు వచ్చినట్టు తిట్టారు. టీడీపీకి నష్టం జరగాలని కోరుకునే నాయకులు తప్ప మరెవరూ ఇలాంటి అవాంఛనీయ, అభ్యంతరకరమైనటువంటివి వ్యాఖ్యలు చేయరు. గోరంట్ల దారుణ వ్యాఖ్యలతో జగన్కు దూరమైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గరగా చేరడంలో సందేహమే లేదు. తమ కార్యకర్తలు అనుకుంటే అసలు నువ్వు తిరగగలవా అని బుచ్చయ్య చౌదరి ప్రశ్నిస్తున్నారంటే అధికారం అనే అహంకారం ఏ మాట్లాడిస్తుందో ఆయనకే తెలియనంత మత్తు ఎక్కించిందనేటటువంటి విమర్శ ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతుంది. జగన్ను ఎంత ఎక్కువ తిడితే వైసీపీకి అంతగా ప్రయోజనం కలిగిస్తామనేటటువంటి స్పృహ లేకుండా అవాకులు చెవాకులు పేలుతున్నారా? లేక సీఎం చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గుడ్ లుక్స్లో పడి ఏవైనా ప్రయోజనాలను పొందాలని ఏమైనా ఇట్లాంటివి ఇంకా పేలుతున్నారా? జగన్పై అలాగే నోరు పారేసుకుంటే ఇంకా మరి కాస్త కొంతమంది ఇంకా వైసీపీ నెత్తిన రాజకీయంగా పాలు పోసినట్లే అనేటటువంటి అభిప్రాయం విశ్లేషకులు పడుతున్నటువంటిది. అయితే జగన్ను చంపితే తప్పేంటని బుచ్చయ్య ప్రశ్నించారు. కానీ అత్యంత సీనియర్ ఆయన, అది కూడా రాజకీయ చరమాంకంలో చిట్ట చివరిలో ఉన్నటువంటి తనకు ఇప్పటికైనా మంత్రి పదవి ఇస్తారు అనేటటువంటి ఆశతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇలా మాట్లాడుతున్నారా అనేటటువంటిది ఆయనకే తెలియాలి అంటున్నారు. అదే కాక ప్లాన్ బి, ఎప్పుడో ఎన్టీఆర్ను గద్దె దింపిన సమయంలో చంద్రబాబు పైన తీవ్ర విమర్శలు చేయటాన్ని ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారన్నటువంటి అక్కసుతో ప్రతీకారం తీర్చుకోవటానికి, పార్టీకి నష్టం కలగాలనే ఉద్దేశంతో బుచ్చయ్య అలా మాట్లాడి ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయం మరికొందరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని వర్గాల ప్రజలకు దివంగత నేత వైఎస్ఆర్, ఆయన కుమారుడు వైఎస్ జగన్ అభిమాన నాయకుడు అనేటటువంటి విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇదే సందర్భంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అదే రేంజ్లో కౌంటర్లు ఇవ్వకుండా మరింత మంది జగన్ను తిడితేనే రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేటటువంటి గుర్తించాలి వైసీపీ అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.